నీళ్ల బాప్తిస్మము దేని కొరకు? మారు మనసు నిమిత్తము. హల్లెలూయా. యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ యావత్తు ప్రపంచమంతా అంటే మనం అందరం కూడా బాప్తిస్మం తీసుకోవాలి అని యేసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారు 30 సంవత్సరాల తర్వాత నీళ్ల బాప్తిస్మం తీసుకున్నారు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నీళ్ల బాప్తిస్మం తీసుకుని బయటికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఎవరి మీద రాలేరు? యేసు ప్రభు వారి మీద. పావురం మీద వలె యేసు ప్రభు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు రాలిన తర్వాత వెంటనే ఈయన ఎక్కడికి వెళ్ళారు అని అంటే అరణ్యానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? అరణ్యమునకు వెళ్ళారు. అరణ్యానికి ఎందుకు వెళ్ళారు చెప్పాలి. అరణ్యానికి ఎందుకు వెళ్ళారు? అపవాది చేత శోధించబడడానికి. చెప్పండి, దేని కొరకు? అపవాది చేత శోధించబడడానికి. హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మము, నీళ్ల బాప్తిస్మం అనేది అత్యంత ముఖ్యమైనది, అత్యంత విలువైనది. ప్రభు అన్నారు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. నీకు మారు మనసు ఉంది దేవుని మీద అని చెప్పడానికి నీళ్ల బాప్తిస్మం ఉదాహరణ. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు అందరినీ ఎక్కడికి తీసుకురమ్మన్నారు? బాప్తిస్మములోనికి తీసుకుని రండి అని తెలియపరిచారు. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా దేవుణ్ణి అంగీకరించాలి అని అంటే ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ 2 బాప్తిస్మాలు మనకు కనబడుతున్నాయి. యేసు ప్రభు వారు నీళ్లలో బాప్తిస్మం తీసుకున్నారు, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చారు. 2 బాప్తిస్మాలు. ఒకటి నీటి బాప్తిస్మం, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇచ్చిన నీటి బాప్తిస్మం. రెండవది ఏం బాప్తిస్మం? దేవుడిచ్చేటువంటి పరిశుద్ధాత్మ అభిషేక బాప్తిస్మం. హల్లెలూయా. అయితే ఈ 2 కూడా ప్రధానమైనవి. మొదటిది ఎలిమెంటరీ స్కూల్ అయితే రెండవది డిగ్రీ అన్నమాట. హల్లెలూయా. ఏది? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. చదువుదాం మత్తయి సువార్త 3:16 చదువుదాం. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. 11 కూడా చదువుతాం. 11 3:11 చదవండి. మారు మనసు నిమిత్తము నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. సరిపోద్దండి. అంటే 2 బాప్తిస్మాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి దైవజనులు ఇచ్చేది, 2 చెప్పాలి దేవుడిచ్చేది. మనం దైవజనుల దగ్గర బాప్తిస్మం తీసుకున్నాం, దేవుడి దగ్గర బాప్తిస్మం తీసుకోవాలా. అది ప్రాబ్లం. హల్లెలూయా. చెప్పండి, యోహాను గారేమో నీళ్లలో బాప్తిస్మం ఇచ్చారు యేసు ప్రభు వారికి. యెహోవా దేవుడు ఆకాశము నుంచి తన ఆత్మను పంపించి రెండవసారి బాప్తిస్మం ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి నీళ్లలో బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకుందురుగాక. హల్లెలూయా. ఎందుకు అనంటే ఈ లోకం అపవాది చేత, వాడి దూతల చేత, పాపము చేత, హేళన చేత, అవమానము చేత, ఇబ్బందుల చేత, శ్రమల చేత ఉంది ఈ లోకం. మరి ఈ లోకమును జయించాలంటే మనకి ఏం కావాలి చెప్పాలి? ఏం కావాలి? పరిశుద్ధాత్మ బాప్తిస్మము కావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎవరిస్తారు? దేవుడిచ్చును గాక. హల్లెలూయా. ప్రభు అన్నారు, కొద్ది దినములలోగా అనండి ఒకసారి, కొద్ది దినములలోగా. యేసు ప్రభు వారు అయితే ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. ఆమేన్ చెప్పండి. ఇటు చూడండి, యేసు ప్రభు వారు నీటిలో నుంచి ఒడ్డుకు రాగానే ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. మనం ఎన్నోసార్లు మందిరానికి వస్తున్నాం, మనం కూడా నీళ్ల బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు వచ్చాం, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం వచ్చిందా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారా అని అంటే రాలేదు. హల్లెలూయా. ఎందుకని? యేసు ప్రభు వారికి ఏమో పావురం రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు, మనకు మాత్రం అగ్నిలోను పరిశుద్ధాత్మలోను. అగ్ని దేవుడు వస్తారు, అగ్ని బాప్తిస్మం మనకి. హల్లెలూయా. అగ్ని ఏం చేస్తుందంటే కాలుస్తుంది. అందుకని ప్రతిరోజు పాపం ఒప్పుకున్నప్పుడు, ప్రతిరోజు దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడే నీకు బాప్తిస్మం ఇచ్చును గాక.
ఏమంటే దేవుడు బాప్తీసం ఇచ్చిన రోజున నువ్వు మామూలుగా కూర్చోవు. హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని అనేకులకు చెబుతావు. నువ్వు దేవుని కొరకు నిలబడతావు. నువ్వు దేవుని కొరకు బలి అయిపోతావు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకోవాలి. చూడండి 3 స్టెప్పులు ఇక్కడ. యేసు ప్రభువారు నీళ్లలో బాప్తీసం తీసుకున్నారు. రెండవది పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకున్నారు. మూడవది అరణ్యానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అరణ్యానికి వెళ్ళారు. అరణ్యంలో అపవాదిని ఎదిరించారు. అపవాది అంటుంది 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అంటుంది ఏమని, నువ్వు ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని, లేదా ఈ కొండ మీద నుంచి దూకేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడని, లేదా ఈ లోక మహిమలన్నీ నీకు ఇస్తానని అనేక రకాలుగా అపవాది ఆయన శోధించింది. దేవుడు కాబట్టి ఆయన అలా శోధించింది. మనకి ఏది అవసరం ఉందో అలా శోధిస్తాడు. హల్లెలూయా. పలానా చోటకురా నీకు అది తగ్గుద్ది, పలానా చోటకురా నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పేసి అపవాది అనేక రకాలుగా శోధిస్తాడు. ఆ శోధనను ఎదుర్కొనేటువంటి శక్తి ఎవరిస్తారనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. హల్లెలూయా. కాబట్టి దైవజనులు పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకోవాలి. సంఘము కూడా ఏం తీసుకోవాలి? పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకోవాలి. ఎందుకనంటే అపవాదిని ఎదిరించాలి అనంటే నీకు శక్తి కావాలి. శక్తి లేని భక్తి వ్యర్థము. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే, చదవద్దులేండి, ఇటువైపు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఆ శక్తి నీకు ఉన్నప్పుడు రోగాన్ని నువ్వు లెక్క చేయవు. ఆ శక్తి నీకున్నప్పుడు బలహీనతలు నువ్వు లెక్క చెయ్యు. హల్లెలూయా. నీకున్నటువంటి అనారోగ్యము, నీకున్నటువంటి అప్పుల బాధలు ఏమి కూడా లెక్క చేయకుండా వాటిని తొక్కి ముందుకు వెళ్ళుదువుగాక. నువ్వు విజయ బాటలోనికి వెళ్ళుదువుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీకు తోడుగా లేరో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు తీసుకోలేదో, నువ్వు ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటావు. నువ్వు ఎదగలేవు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలి. అనండి ఒకసారి. మనం ఏం చేయాలి? ఫలించాలి. ఫలించడం అనగా ప్రేమ, సంతోషం. అనండి సంతోషం. సంతోషం ఉందా? ఎంతమంది జీవితాల్లో సంతోషం ఉంది? ఇలా కదిపితే ఎన్ని కన్నీళ్ళు కారుతూ ఉంటాయో, ఇలా కదిపితే అమ్మ బాగున్నావు అని అంటే ఎన్ని విషయాలు చెప్తారో. దానికి కలిగిన కారణం, దాన్ని జయించలేకపోవడానికి కలిగిన కారణం ఏమి లేదనంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. శక్తి లేదు నీకు. ఏమి లేదు చెప్పండి? శక్తి లేదు. కానీ మనకు కావాల్సింది ఏమిటంటే శక్తి కావాలి. ఏ శక్తి కావాలి? దేవుని శక్తి కావాలి. చాలామంది డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు. చాలామంది పొద్దున్నే వాకింగ్ చేస్తూ ఉంటారు. 2 గుడ్లు పాలు తాగుతూ ఉంటారు. హల్లెలూయా. ఆ శక్తి ఏమైపోద్ది? సాయంత్రానికి పోద్ది. మళ్ళీ సాయంత్రం ఏం చేయాలి? మళ్ళీ మొలకెత్తిన విత్తనాలు తినాలి వాడు, మళ్ళీ ఖర్జూరం తినాలి వాడు. హల్లెలూయా. మళ్ళీ తెల్లారేసరికి పోయింది. హల్లెలూయా. కానీ దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే, అగ్నిలో నువ్వు బాప్తీసం తీసుకోగలిగితే, దేవుని ప్రభావం కనుక నీలోనికి రాగలిగితే, ఆయన రాకడ పర్యంతం ఆయన సాక్షిగా నువ్వు నిలబడుదువు గాక. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని ఆత్మచేత నింపబడదాం. హల్లెలూయా. హల్లెలూయా. భాషలు మాట్లాడతావు, దర్శనాలు చూస్తావు. భాషలు మాట్లాడిన వాడిని అదో రకంగా నువ్వు చూడవు. భాషలు మాట్లాడతావు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉంటే నీ భర్త మారుతాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉంటే నీ భార్య మారుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉంటే బిడ్డలు మారుతారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉంటే అసలు శత్రువు అనేవాడు దగ్గరికి రాడు. హల్లెలూయా. శత్రువు వస్తాడు, నిందలు వేస్తాడు, కానీ వాడు ఎటు వెళ్ళిపోతాడో వాడికి తెలియదు. హల్లెలూయా. పిచ్చి పట్టి వెళ్ళిపోతాడు. ఆమేన్ చెప్పండి. పిచ్చి పట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. 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 ఒక రోజున ఒక చోట ప్రార్థన చేయడానికి వెళితే
ఒక ఆయన తిడుతున్నాడు, ఏమే పొద్దున్నే వస్తున్నావు ప్రార్థనకి, పని పాట ఏమీ లేదా అన్నాడు. నా పనే ప్రార్థన చేయడం అండి, పని పాట ఏమి లేదన్న. సరే వదిలేసాడు, వెళ్ళిపోయాం. మళ్ళా వారం వెళ్ళాం, మళ్ళీ ప్రార్థన చేస్తూ మళ్ళీ అదే మాట పిలిచి, ఏమయ్యో నీకు పని పాట లేదా, పొద్దున్నే వస్తున్నావు, పొద్దున్నే ప్రార్థన చేయడానికి వస్తున్నావు అని అంటే, పని పాట లేదు, నాకు ప్రార్థన చేయడమే పని పాట. అలాగే 3వ రోజున వెళ్ళాం, మళ్ళీ పిలుస్తాడేమో చూసాం, 3వ రోజున లేడు ఆయన. ఏమైందండి ఆయనకంటే, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి మొన్న అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఎవరు ఏదే అన్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకునేవాడు కాదు. మనలో మనకు ఒక ధైర్యం ఉంటుంది, మనం ఫలిస్తాం, మనం ఎదుగుతాం, మనుషుల్ని ఆధారం చేసుకోం. ఎవరున్నప్పుడు చెప్పాలి, ఎవరున్నప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని చేత అపవాదిని యేసుప్రభువారు ఏం చేశారు? ఎదురించారు. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అనండి ఒకసారి. అరే పిల్లలు అటు వెళ్ళిపోండి, అటు ఇటు తిరగండి, కూర్చో. దేవునికి లోబడి ఉండండి అనండి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడి ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చును గాక. హల్లెలూయా. ప్రతిసారి చెప్తున్న, మందను అసలు చూడకండి, మందను అసలు చూడకండి, మంటను చూడండి. మంటను చూసిన రోజున నీ జీవితం మారును గాక, నీ జీవితం అభివృద్ధి చెందును గాక, నువ్వే అనేకులకు వెలుగుగా ఉండుదు గాక. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటాడు. హల్లెలూయా. వంట చేసినప్పుడు చూడండి, ఉప్పు అంటుంది, ఏయ్ మసాలా వేయి, నూనె వేయి, కూరగాయలు వేయి, చికెన్ వేయి, మటన్ వేయి. కానీ నేను లేకుండా చూడు అంటది. ఏమంటది ఉప్పు? నేను లేకుండా చూడు, ఇన్నన్న వేసుకో. మంచి ఫ్రెష్ మటన్ తీసుకొచ్చినా సరే, నువ్వు ఫ్రెష్ మసాలాలు దంచి మంచి వాసన వచ్చేటట్లుగా వేసినా సరే, వాటన్నిటికీ రుచి రావాలంటే ఏముండాలి? ఉప్పు ఉండాలి. ఉప్పు రుచినిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితానికి రుచినిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకేం కావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభు వారు 40 దినాలు శరీరమును జయించారు. దేని జయించారు చెప్పండి? మనకున్నట్టుగా ఆకలి ఉందండి ఆయనకి, ఉన్నదా లేదా? మనకున్నట్టుగా ఏముంది ఆయనకి? ఆకలి ఉంది. అమ్మ పిల్లని తీసుకోండి, పిల్లని తీసుకోండి, ఆ ఫోన్ తీసుకోండి. దేవుని మందిరంలోనే అటు ఇటు తిరుగుతున్నారు సైతాన్ పిల్లలు. తీసుకోండి ఫోన్లు, లోపల దాసేయండి. ఆ పిల్లని దగ్గర తీసుకోండి, అటు ఇటు తిరగనివ్వకండి. ఆ పిల్ల తిరిగితే ఇంకో పిల్ల తిరుగుద్ది. హల్లెలూయా. కాబట్టి ఏం చేయించాలి చెప్పండి? శరీర కార్యాలు చేయించాలి. శరీరం అని ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే, ఈ శరీరం నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుంది చెప్పాలి? ఈ శరీరం నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుంది? నరకానికి తీసుకుని వెళుతుంది. ఏమండి? నరకం అనేది ఒకటి ఉన్నది, పరలోక రాజ్యం అనేది ఒకటి ఉన్నది. నువ్వు నరకానికి వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆయన కల్వరిలో ప్రాణం పెట్టారు. ఎక్కడికి వెళ్ళకూడదు? నువ్వు నరకానికి వెళ్ళకూడదు. నరకంలో శిక్షలు ఉన్నాయి. హల్లెలూయా. ఇటు చూడండి, నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. నరకంలో శిక్షలు ఉన్నాయి. అవి మన బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ మొన్న ఒక చోట గరుడ పురాణం అని ఒకటి విన్నా. ఏంటది? గరుడ పురాణం. గరుడ పురాణంలో నరకంలో ఉండేటువంటి శిక్షలు రాయబడినవి. అది మన బైబిల్ ఉంటే ఎంత బాగుండును అని అనుకున్నాం. హల్లెలూయా. అబద్ధం ఆడిన వాడికి ఏ శిక్ష ఉంది? మనుషుల్ని హింసించిన వాడికి ఏ శిక్ష ఉంది? దైవజనుల్ని, దైవ సాంభూతుల్ని దూషించిన వారికి ఏ శిక్ష ఉంది? అక్రమంగా ఆస్తులు లాగేసుకుంటున్న వారికి ఏ శిక్ష ఉందని ప్రతిది పాయింట్ టు పాయింట్ వివరించింది. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని గ్రంథం కాకపోయినప్పటికీ వాళ్ళు ఎవరో కానీ చాలా చక్కగా రాశారు. హల్లెలూయా. గరుడ పురాణంలో అవయవాలతో పాపం చేస్తే, శరీరంతో పాపం చేస్తే, కళ్ళతో పాపం చేస్తే, ఆలోచనతో పాపం చేస్తే రకరకాల శిక్షలన్నీ అందులో ఉన్నాయి. హల్లెలూయా. ఆ శిక్షలు ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఉంటే అసలు ఏ మానవుడు కూడా అబద్ధం ఆడడు, పాపము చేయడు, పాపం జోలికి వెళ్ళడు. హల్లెలూయా. శరీరానికి బాధలు అనుకుంటాం మనం, శరీరానికి అది ఆత్మ కూడా బాధలు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. దేనికి కూడా బాధలు ఉన్నాయి? శరీరానికి బాధలు చాలా తక్కువ. స్తోత్రం చెప్పండి ఒకసారి. బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా.
ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో. హల్లెలూయా. ఈ శరీరంతో ఉన్న వారికి కష్టాలు ఉన్నాయా లేవా? చెప్పాలి. ఇబ్బందులు ఉన్నాయా లేవా? కానీ ఈ శరీరంతో ఉన్నప్పుడు కష్టాల కంటే, ఈ శరీరంతో ఉన్నప్పుడు ఇబ్బందుల కంటే, ఆత్మరూపంలోనికి మారిపోయిన తర్వాత చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ మా అయితే ఇటు చూడండి, నా వైపు చూడండి. ఇక్కడ మా అయితే 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు కష్టాలు, అవునా కాదా? ఎన్ని సంవత్సరాలు? 60 లేదా 70. అదే మరణించిన తర్వాత అయితే, మరణించిన తర్వాత యుగ యుగాలు నీకు కష్టమే, యుగ యుగాలు నీకు దరిద్రతే, యుగ యుగాలు శాపమే. దాన్ని నిత్య నరకం అన్నారు. ఏమన్నారు చెప్పండి? నిత్య నరకం. నిత్యం కాలుతుంది నీ యొక్క ఆత్మ. ఈ రోజున డబ్బులు లేవని, ఈ రోజున కొడుకు చూడలేదని, ఈ రోజున కోడలు చూడలేదని, ఈ రోజున అన్నదమ్ములు అక్క చెల్లెలు చూడలేదని, ఈ రోజు నాకు అది లేదు లేదు లేదని ఇక్కడ చింతిస్తున్నావేమో. నరకం ఎంతకంటే 1000 రెట్లు. హల్లెలూయా. నరకం అనేది ఎంతకంటే 1000 రెట్లు బాధతో ఉంది. అందుకని దేవుడు అంటాడు, నీ శరీరం వైపు, నీ కష్టం వైపు, నీ శ్రమ వైపు చూడొద్దు, నా వైపు చూసి జీవం పొందుకుని, శక్తిని పొందుకుని ఎక్కడికి వచ్చి పరలోక రాజ్యం వచ్చి అని నీ కొరకు ఉచితంగా రక్షణ సంపాదించి పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మునులు, చాలా మంది దేవుళ్ళు అనబడిన వారు, చాలా మంది ప్రభువులు అనబడిన వారు అందరూ నరకానికి వెళ్ళారు, కానీ నరకాన్ని జయించలేకపోయారు. ఆ నరకాన్ని మూసి బంధించి వచ్చింది, తాళమేసి వచ్చింది ఎవరయ్యానంటే, నీవు నేను నమ్ముకున్న నజరేయుడైన యేసు ప్రభువారు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకంలో కష్టాలు అనుకుంటున్న, పని చేస్తే కష్టం, ఉద్యోగం చేస్తే కష్టం, వ్యాపారం చేస్తే కష్టం, నా వల్ల కాదు, ఈ సంసారం నా వల్ల కాదు, ఈ కుటుంబం నా వల్ల కాదు అంటున్నావేమో. దీని తర్వాత నరకం దీనికంటే 1000 రెట్లు ఉంది. హల్లెలూయా. అందుకని నువ్వేం పొందుకోవాలి? ఆత్మను పొందుకుని, పరిశుద్ధాత్మను పొందుకుని, ఇప్పుడే అపవాదిని ఎదిరించి, ఇప్పుడే శ్రమను ఎదిరించి, ఇప్పుడే ఇబ్బందిని ఎదిరించి ఆయన సన్నిధికి వెళ్ళిపోదువు గాక. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు రోజున మూడోసారి జరిగింది ఏంటంటే, 1 నీళ్ల బాప్తిసం తీసుకున్నారు, 2 పరిశుద్ధాత్మల బాప్తిసం తీసుకున్నారు, 3 అరణ్యానికి వెళ్ళిపోయారు. అరణ్యానికి వెళ్ళిపోయి సాతాన్ని ఎదిరించి ఎక్కడికి వచ్చారు? గలిలయలోని కానాను పెండ్లి విందులోకి. అనండి ఒకసారి. గలిలయలోని కానా అనేటువంటి పెండ్లి విందులోని. ఈ కానా పెండ్లి విందులో పెండ్లి జరుగుతుంది ఎవరికి? నతానియేలు అనేటువంటి యేసు ప్రభు ఫ్రెండ్కి. నతానియేలు తల్లి మరియమ్మ గారు అక్క చెల్లెళ్ళు. అందుకని అక్కడ పెద్ద ఎవరు? ఆ పెళ్లిలో పెద్ద ఎవరు? మరియమ్మ గారు పెద్ద. మరియమ్మ గారి దగ్గరుండి చూసుకుంటుంది పెద్ద అమ్మగారు. హల్లెలూయా. అంటే ఇండైరెక్ట్గా నతానియేలు కొడుకు అవుతాడు. కొడుకు కాని కొడుకు. హల్లెలూయా. చెల్లెలు కొడుకు పెళ్లి చేస్తుంది. పెళ్లి చేస్తుంటే ఆ పెళ్ళిలో ఏమైపోయింది చెప్పాలి? ఆ పెళ్ళిలో ఏమైపోయిందమ్మా? ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం సంతోషానికి సాదృశ్యం. చెప్పండి, ద్రాక్షారసం దేనికి సాదృశ్యం? చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 9:13 ఆ మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 9:13. న్యాయాధిపతుల గ్రంథం 9:13. ద్రాక్షవల్లి గురించి ఉంటుంది చూడండి. ద్రాక్షవల్లి గురించి చదవండి. 9:13. దేవునిని మానవులను సంతోషపెట్టే నా ద్రాక్షారసము. సరిపోద్దండి. ద్రాక్షారసం దేనికి సాదృశ్యం? సంతోషానికి సాదృశ్యం. హల్లెలూయా. భోజనాలకి స్వీట్ ఎలా వేస్తారో, ఇంటికి వస్తే స్వీట్ ఎలా పెడతారో, ఉద్యోగం వచ్చినప్పుడు స్వీట్లు ఎలాగిస్తారో, అలాగే ప్రస్తుతం వేసవకాలం కాబట్టి మీ ఇంటికి వచ్చిన, మా ఇంటికి వచ్చిన థమ్సప్, పెప్సీ, స్ప్రైట్ ఎలాగైతే ఇస్తున్నారో, అలాగే యూతుల్లో ఏమిస్తారు? ఇంటికి రాగానే ద్రాక్షారసం ఇస్తారు. పెళ్ళిళ్ళలో ద్రాక్షారసం అనేది ప్రధానము. ద్రాక్షారసం అనేది అత్యంత ముఖ్యమైనది. ద్రాక్షారసం అయిపోయింది. హల్లెలూయా. పెళ్ళిలో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. అనగా ఏమైపోయింది? ద్రాక్షారసం అంటే ఏమన్నా నేను? సంతోషం. అంటే పెళ్ళిలో ఏమైపోయింది? సంతోషం అయిపోయింది. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో సంతోషం అయిపోతుంది. చాలా మంది ఆలోచనలో సంతోషం అయిపోతుంది. సంతోషం అనేది లేదు. సంతోషం అనేది ఆత్మఫలం. ఆమేన్ చెప్పండి. సంతోషం అనేది ఏ ఫలం? ఆత్మఫలం. ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. మనం ఆత్మఫలాలు ఫలించాలంటే సంతోషం లేదు. ఏమైపోయిందంటే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం కావాలి అని అంటే దరిదాపుగా చూడండి, ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరిగితే
2 బంతులు బాగానే జరిగినాయి అనుకుందాం. ఇటు చూడండి అమ్మా, పెళ్ళిళ్ళకి వెళ్ళాం, 2 బంతులు బాగానే జరిగినాయి. 3వ బంతికి భోజనాలు అయిపోయినాయి. చెప్పాలి, 3వ బంతికి ఏమైపోయినాయి? భోజనాలు అయిపోయినాయి. అప్పుడు ఏం చేస్తాం మన పరిస్థితి? అనవసరంగా ఈ పెళ్ళికి వచ్చామని. నేను ముందే చెప్పా మొదటి వరుసలో కూర్చుందామని అని చెప్పేసి అలా ఆయన్ని తొడపాసం పెట్టి గిల్లేస్తూ ఉంటారు. పెళ్లి కూతురు వాళ్ళేమో పెళ్లి కొడుకు మీద తిడతా ఉంటారు. అనవసరంగా మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాం, మా బంధువులందరూ వచ్చారు, 3వ బంతికే ఏమైపోయినాయి? భోజనాలు అయిపోయినాయి. రకరకాల అవమానం. అప్పటికప్పుడు సరుకులు తెచ్చి రైస్ ఉండి వాళ్ళందరికీ పెట్టేసరికి ఏమైపోద్ది? సాయంత్రం అయిపోద్ది. ఇక ఆ రోజున యూదులు కాబట్టి మళ్ళీ ద్రాక్ష గెల్లలు తీసుకొచ్చి ద్రాక్ష రసం పిండి మళ్ళీ వాళ్ళకి పొయ్యాలి అని అంటే చెప్పాలి, అంత అయ్యే పని కాదు. అప్పుడే ఆల్రెడీ గ్లాస్ ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. టపా టపా కొడుతున్నాడు, రాని ద్రాక్ష రసం రాని, ద్రాక్ష రసం రాని అని కొడుతున్నాడు. ఏమంటే భోజనాల దగ్గర కూర్చున్నారు వాళ్ళు. ఎక్కడ కూర్చున్నారు? భోజనాల దగ్గర కూర్చున్న వాళ్ళు లేపగలుగుతామా? మళ్ళీ వడ్డించాలి వాడికి. మళ్ళీ లేపలేం కదా, అయిపోయిందని చెప్పలేం కదా. అందుకని ప్రధానులందరూ, పరిచారకులందరూ పరుగు పరుగున ఎక్కడికి వచ్చారు? మరియమ్మ గారి దగ్గరికి వచ్చారు. మరియమ్మ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? పెళ్ళికి పెద్ద. మరియమ్మ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? వయసులో పెద్ద. మరియమ్మ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? మరియమ్మే తెలుసు, యేసు ప్రభు తెలియదు. హల్లెలూయా. యేసు ప్రభు తెలియదు, వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ రోజుల్లో వాట్సాప్లో ఫేస్బుక్లు లేవు కదా. మీ అబ్బాయి మా అబ్బాయి అని అనుకుంటాకి ఆ ఇంటికి కూడా వెళ్ళడానికి కొన్ని నెలలు రోజులు పట్టేసింది. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు తెలియదు. కానీ అప్పటికప్పుడు అద్భుతం చేయాలి అని అంటే, అప్పటికప్పుడు ఆశ్చర్యమైన కార్యం చేయాలి అని అంటే దేవుని శక్తి చేత అది సాధ్యమవుతుంది. నా కుమారుడు నీళ్లలో బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్నాడు, ఆకలిని జయించాడు, లోకాన్ని జయించాడు, దేవుని కుమారుడైన దేవుని దగ్గర నుంచి ఏ అద్భుతమైన ఆయన చేయగలుగుతాడని మరియమ్మ గారు కామ్ అయిపోయి పరిచారకులందరిని ఎక్కడికి పంపించింది? యేసు దగ్గరికి పంపించి, ఆయన మీతో చెప్పింది చప్పుడు చేయకుండా చేయండి, ఆయన ఏది చెప్పాడు అది చేయండి, మారు మాట మాట్లాడకండి అని చెప్పేసి యేసు ప్రభు దగ్గర పంపిస్తే యేసు ప్రభు అన్నారు, నీళ్లను తీసుకురమ్మన్నారు. ఏం తీసుకురమ్మన్నారు? ఎక్కడైనా ఉచితంగా దొరికేది ఏంటవి? నీళ్లు. హల్లెలూయా. వేరే ఏం కొనాలన్నా డబ్బులు అవుతాయి. ఉచితంగా దొరికేది ఏమిటి? నీళ్లు. ఆ నీళ్ళని 6 రాతి బాణంలో నింపేయమన్నాడు. హల్లెలూయా. నింపి వేసి ప్రార్థన చేసినప్పుడు ఈయనలో పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం ఉన్నది కనుక అయిపోయిన సంతోషం మరలా వచ్చింది. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. మనోనేత్రము తెరువబడెను, మనోనేత్రము తెరువబడెను, మనోనేత్రము తెరువబడెను, చెప్పనా సఖ్యమైన సంతోషం. యేసు మైన సంతోషం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్ప. హల్లెలూయా. చాలాసార్లుగా మనకు కష్టం ఏంటో తెలియదు. అంటే కష్టం ఏంటో తెలియదు అని అంటే అది అసలు ఎందుకు వచ్చిందో తెలియదు, పరిశుద్ధాత్మ గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు, అసలు అక్కడ ఏం చేయాలో తెలియదు. కానీ నువ్వు దేవుని ఆత్మ నింపుకున్నట్లయితే, దేవుని ఆత్మ చేత నింపబడినట్లయితే ఆ శ్రమ ఎందుకు వచ్చిందో దేవుడు నీకు చెప్పును గాక, ఆ కష్టం ఎందుకు వచ్చిందో దేవుడు నీకు చెప్పును గాక, దానికి సొల్యూషన్ కూడా, సమాధానం కూడా దేవుడిచ్చును గాక. హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఆ కష్టం ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలుసు, శ్రమ ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలుసు. దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం వారికి ఉంది. ఏమని అంటున్నారు? రాజా, మా దేవుడు, చెప్పాలి, మా దేవుడు ఈ 60 మూరల ఎత్తు ఉన్నటువంటి దేవుడు కాదు, మా దేవుడు ఆకాశం అందు ఉంటాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని తెలియపరిచిన దేవుడు. ఆ ఆకాశం అందు ఉన్నటువంటి దేవుడు అగ్నిలో నుంచి రక్షించడానికి సమర్థుడు.
ఈ అగ్ని ఏమీ చేయదు. ఒకవేళ రక్షించకపోయినా, ఆయన అనుకుంటే రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం నీ ప్రతిమకు మ్రొక్కము అని దేవుని ఆత్మ చేత, దేవుని శక్తి చేత నింపబడి చాలా దర్జాగా అగ్నిలో ఏం చేస్తున్నారు చెప్పాలి? అగ్నిలో ఏం చేస్తున్నారంట? తిరుగుతున్నారంట. హల్లెలూయా. నన్ను గనక కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిలో వేస్తే తిరగలుగుతామా? హల్లెలూయా. వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అయిపోయినటువంటి నీ ద్రాక్షారసం మళ్ళా చిగురించును గాక, మళ్ళా తయారవును గాక, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంతోషం మరలా ఇచ్చును గాక. కానాను పెండ్లి విందులో యేసయ్య ఉన్నా కానీ యేసయ్యని గుర్తించలా, అందుకని ద్రాక్షారసం అయిపోయింది. మనం కూడా యేసయ్య ఉన్నా కానీ, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా కానీ మనం గుర్తించం. అందుకని మనకి ఏమైపోతుంది? మన జీవితాల్లో సంతోషం అయిపోతుంది. ఆ సంతోషాన్ని మరలా రెక్టిఫై చేసుకోవాలి అని అంటే, మళ్ళీ రీగెయిన్ చేసుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని గుర్తించుదువు గాక, పరిశుద్ధాత్మ వైపు మనం చూచుదుము గాక. పేతురు గారు యేసు ప్రభు వైపు చూస్తున్నంత సేపు సముద్రాన్ని జయించగలిగాడు. హల్లెలూయా. నీవు నేను ఈ లోకాన్ని జయించాలి అని, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్పు చెందాలి అనేది దేవుని ఉద్దేశం. మార్పు చెంది ఆయన రాకడకు వెళ్ళిపోవాలని, ఆయన రాజ్యంలోనికి వెళ్ళిపోవాలని ఆయన యొక్క కోరిక. హల్లెలూయా. ఇప్పుడే ఇజ్రాయేలు ఇరాన్ యుద్ధం జరుగుతుంది, భీకరంగా జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇప్పుడు ఇజ్రాయేల్ మీద ఏ బాంబు పడలా. నిన్న మొన్న ఈ బాలిస్టిక్ రాకెట్లు బాగా వేస్తున్నారు, స్కూళ్ళ మీద పడిపోతున్నాయి. ఏమంటే జనసంచారం ఉన్నటువంటి పట్టణాల మీద, అవీవ్ అనేటువంటి పట్టణం అంతా కాలిపోతుంది. ఇజ్రాయేలు ఇరాన్ అనగా ఏ దేశం అది? మన బైబిల్లో రాయబడినటువంటి దేశం ఏది? పారసీక దేశం, పర్షియా దేశం. హల్లెలూయా. అది ఇరాన్గా మార్పు చెందింది. అనగా కూషీయులు, అనగా పూతీయులు, వీళ్ళు నీ మీదకి దండెత్తి వచ్చినప్పుడు నేను దానికి సమాధానం చెప్తానని హెజ్కేల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇవన్నీ రాకడకు సూచనలు. ఇన్నిసార్లు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం కనుక జరిగితే, ఆయన యెరూషలేములో ప్రత్యక్షమైతే, ఇజ్రాయేలీల పక్షంగా యుద్ధం చేయిస్తే, ఆ సమయంలో ప్రకృతి ఫలంగా ఆయన యుద్ధం చేయగలిగితే, యుద్ధం చేసిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాకాశం తెరవబడితే ఆకర్షించబడాలి, మన శరీరం అక్కడికి వెళ్ళిపోవాలి. ఒక అయస్కాంతం లాగినట్లుగా ఆయన ఆకర్షించుకుంటాడు. పాపం ఉంటే ఆకర్షణ అనేది రాదు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే, ఆ దివిటి పట్టుకున్నటువంటి బుద్ధి కలిగిన కన్యకల వరుసలో కనుక మనం ఉండగలిగితే, ఆ దివిటిని పట్టుకుంటే మనకు తెలియకుండానే రెప్పపాటుని ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పాలి? రెప్పపాటుని ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని ప్రయాస, నా ప్రయాస అదేనమ్మా. హల్లెలూయా. ఒకళ్ళు ఉన్న ఇద్దరు ఉన్న వాక్యం ఎందుకుని గొంతు చించుకుని అరుస్తున్నాం? రేపు రెండవ రాకడలో మధ్యాకాశంలోనికి నువ్వు రావాలి, 7 ఏండ్ల పెండ్లి విందులోనికి నువ్వు రావాలి, దేవుని రాజ్యంలోనికి నువ్వు రావాలి. దేవుడు అంటున్నారు, ప్రకటన గ్రంథం 3:12 ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 3:12 చదువుదాం చూడండి. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదును, అందులో నుండి ఎన్నటికి హల్లెలూయా కదిలింపబడడు. తర్వాత 21 చదువుదాం. 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా, హల్లెలూయా, నాతో కూడా ఏం చేయించాలి చెప్పాలి? ఏం చేయించాలమ్మా? శరీరమును జయించాలి, అపవాదిని జయించాలి. ఇది ఒకరోజు పోరాటం కాదు, ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు కష్టమే, ప్రతిరోజు ఇబ్బంది. కాబట్టి యేసు ప్రభువారు మృత్యువుని జయించారు, పాపమును జయించారు, అపవాదిని జయించి ఎక్కడున్నారు ఆయన ఇప్పుడు చెప్పాలి? ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వమున ఉన్నారు. కాబట్టి ఆయనతో పాటు జయించిన వానికి తండ్రి కుడిపార్శ్వం పక్కన ఒక సింహాసనం వేస్తారు. మనం కూడా కూర్చుందుము గాక. కూర్చుంటాం అంటే అర్థం ఏంటి? కుర్చీలో కూర్చుంటామని కాదు, దేవుడు తన రాజ్యం మీద అధికారం ఇచ్చును గాక. హల్లెలూయా. అధికారం పొందుకోవాలనేది దేవుని ఆశ. ఏమంటే మీరు పరిపాలనలో ప్రజల్లో ఉండిపోతారా, పరిపాలకులుగా నాయకులుగా తయారవుతారా అనేది మీ చేతుల్లోనే పెట్టాడు దేవుడు. ఎప్పుడైతే అపవాదిని జయిస్తామో, లోకాన్ని జయిస్తామో, శ్రమలను జయిస్తామో, మరణాన్ని జయిస్తామో, అప్పుడు మనం ఎవరితో పాటుగా ఉంటాం చెప్పాలి? ఎవరితో పాటుగా ఉంటాం? ఎప్పుడైనా సరే చేనికి రైతు అవ్వాలని కోరుకుంటాడా, కూలి పనివాడు అవ్వాలని కోరుకుంటారా? చెప్పండి అమ్మా. ఒక చేను ఉంది, చేనికి రైతు ఉన్నాడు, అనగా యజమానుడు ఉన్నాడు. యజమానుడు అవ్వాలని కోరుకుంటారా, ఆ చేలు పనివారు అవ్వాలని కోరుకుంటారా?
హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నీవు గనక నీళ్లలో బాప్తీసం తీసుకుని దేవుడితో అంటనట్టుగా, దైవజనులతో అంటనట్టుగా, మందిరానికి వచ్చి రానట్టుగా ఉంటే నువ్వు ఖచ్చితంగా కూలోడివే అవుతావు. రేపు పొద్దుట ఉంటావు, రెండో రాకళ్ళు ఉంటావు. కానీ ఎక్కడ ఉంటావు చెప్పాలి? ఎక్కడ ఉంటావు? పరిపాలన చేయబడే మనుషులు ఉంటారే, పరిపాలన చేయబడే మనుషులు అనగా ఆవరణంలో, రెండవసారి దేవుడు తీసుకునేటువంటి ఆవరణములు ఉంటారే, ఆ ప్రజల్లో ఉంటావు. కానీ దేవుని కుమారుడిగా ఉండవు, దేవుని అధికారిగా నువ్వు ఉండవు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి మన మందిరం ప్రత్యేకమైనటువంటి మందిరం, దేవునికి సాక్షాత్తు దేవునితో సంబంధం కలిపేటువంటి మందిరం, ఆత్మతో నింపబడినటువంటి మందిరం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మచేత నింపబడాలి, భాషలు మాట్లాడాలి, అగ్ని నిలయాలుగా మీరు ఉండాలి, దేవుని ఆలయాలుగా మారిపోవాలి. దర్శనం చెబుతున్నప్పుడు, కళలు చెబుతున్నప్పుడు, అలాగే ప్రవచనం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విందురు గాక. నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలి. మీరు ఎప్పుడు చెప్తారు? మనుషులు చూసినంతకాలం మీరు చెప్పరు. హల్లెలూయా. ఆరాధనలో కళ్ళు మూయినంత కాలం మీరు చెప్పరు, ఆరాధనలో ఏకీభవించనంత కాలం మీరు చెప్పరు, దేవునితో కలవనంత కాలం మీరు చెప్పరు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తారు? దేవునిలో లీనమైపోయినప్పుడు, దేవునితో కలిసిపోయినప్పుడు. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేవేల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా సాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన క్షణం. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుళ్ళు ఏమైపోవాలి? లీనమైపోవాలి. మనం ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి, దేవుని రాజ్యంలో మన పేర్లు వ్రాయబడాలి. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండి దేవుని కుమారులకు కుమార్తెలుగా ఉండాలి. మనం అలాగ ఉండాలని అమ్మా దేవుడు ప్రాణం పెట్టింది. దేవదూతల కోసం పెట్టలేదుగా. దేవదూతల్ని తన కుమారులకు కుమార్తెలుగా చేసుకోవడానికి ఇష్టం లేదు దేవుడికి. దేవదూతలకు తన రాజ్యం ఇవ్వడానికి ఇష్టం లేదు దేవుడికి. దేవుడికి ఎవరు రాజ్యం ఇవ్వాలని చెప్పాలి? మానవులకే తన రాజ్యం ఇవ్వాలని దేవుని కోరిక. అందుకని మానవుల కోసమే ఆయన ఏం చేశారు చెప్పాలి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, నిత్య జీవం పొందాలని అందరి కొరకు ఏం పెట్టారంట? ప్రాణం పెట్టాడు, తన అద్వితీయ కుమారుని ఇచ్చారు. అంటే మనం ఏలాలి అని, మనం ఆ జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా ఏదో వచ్చాం చప్పట్లు కొట్టాం బైబిల్ పట్టుకున్నాం వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉండొద్దు. దేవుని సాక్షులుగా నిలబడిపోండి. మన మందిరాన్ని ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళండి, వాక్యాన్ని ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళండి. ఇంకా చీకటిలో చాలామంది ఉన్నారు, అంత్యకాల దినాల్లో ఉన్నాం, సువార్త మూయబడేటువంటి దినాల్లో ఉన్నాం. ఇక రానున్న రోజులు ఎలా కూడా వాక్యం చెప్పుకోం, మందిరాల మీద దాడులు జరుగుతాయి, సైతాను సామ్రాజ్యం విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ఆయన అన్నాడు, నీ రాకడ ఎప్పుడు వస్తుందో ప్రభు అంటే, అనేకుల ప్రేమ చల్లారిపోయినప్పుడు వస్తానని. హల్లెలూయా. క్రైస్తవ్యం 3వ ప్లేస్లోకి వచ్చేసింది. చాలామంది విడిచిపెట్టేశారు. ఉన్నటువంటి మీరైనా దాన్ని కాపాడుకోండి, దాన్ని నిలబెట్టుకోండి. హల్లెలూయా. ఈ భక్తి ఎవరి కోసం? నా కోసం కాదు, మీకోసమే. మీరు దేవుని రాజ్యం వెళ్ళడం కోసమే, పాస్టర్ గారి కోసం కాదు, పాస్టర్ గారి కుటుంబం కోసం కూడా అస్సలు కాదు. హల్లెలూయా. మీరు చేసే భక్తి, మీరు పాడేటువంటి పాటలు, మీరు చేసుకునేటువంటి పరిశుద్ధత, యథార్థత, మీరు ఉండేటువంటి జీవిత విధానం అంతా కూడా మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుంది? నిత్య రాజ్యానికి తీసుకుని వెళుతుంది, మీకోసమే. అందుకని ప్రభు అన్నారు, నా కోసం కాదమ్మా, నా కోసం మీరు అసలు ఏడవద్దు. నేను ఈ రోజు ఉంటాను, రేపు మృత్యుంజయుడిగా తిరిగి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వం నేను ఎలాగూ ఉంటాను. కానీ మీకోసం, మీ పిల్లల కోసం, మీ పాప భారముల కోసం, మీకున్నటువంటి బలహీనతను బట్టి, మీకున్నటువంటి శ్రమను బట్టి, మీకు త్వరలో ఆపాదించబడే ఆ నరకం కోసం ఏడవమన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏడ్చేది దేవుని ఆత్మచేత నింపబడడానికి మనం ఏడవాలి.
ప్రతిరోజు పాపంలో ఒప్పుకోవాలి. ప్రతిరోజు దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉండుదుము గాక, దేవునితో పాటుగా కూర్చుందుము గాక, దేవుని మహిమ చేత నింపబడుదుము గాక. ఆయన సమస్యను జయించాడు, దేవుని కుమారులుగా మనము కూడా సమస్యను జయించుదుము గాక. ఆయన అపవాదిని జయించాడు, మనము కూడా దేవుని కుమారులుగా అపవాదిని జయించుదుము గాక. ఆయన శరీరమును జయించారు, దేవుని కుమారుడిగా మనము కూడా ఆయన శరీరమును రక్తమును తీసుకుంటున్న మనము కూడా శరీరమును జయించుదుము గాక. శరీర కార్యములు స్పష్టమైనవి. ఏంటవి? జారత్వము, కాముకత్వము, అభిచారము, విగ్రహారాధన, అలరితో కూడిన ఆటపాటలు, మత్తతులు, అసూయలు, ఇవన్నీ ఏంటవి? శరీర కార్యాలు. శరీర కార్యాలను జయించావా? ఉపవాసం ఉన్నావా? యేసు ప్రభు వారు 40 దినాలు ఉండి ఆ శరీర కార్యాలన్నీ జయించి అద్భుతాన్ని జరిగించాడు. హల్లెలూయా. నువ్వు శరీర కార్యాలని, శరీరాన్ని, పాపాన్ని జయించిన రోజున నీ కుటుంబంలో మరలా సంతోషం వచ్చును గాక, మరలా అద్భుతం జరుగును గాక, రెట్టింపు వేగంతో అనేకులను వెలిగించుదువు గాక, దేవుని కొరకు మండుదువు గాక, అనేకులను మండించుదువు గాక. కాబట్టి యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి ప్రార్థన మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేది, జయించాను, మీరు కూడా జయించండి అని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. జాబ్ లేదని చింతించవద్దు, వ్యాపారం లేదని చింతించవద్దు. అవి కొంతకాలం మాత్రమే, అవి ఈ లోకంలో మాత్రమే. నువ్వు సంపాదించుకునేది నిత్యరాజ్యం, నువ్వు ఉండేది దేవుని కొరకు. దేవుని కొరకు హతసాక్షులం అయిపోవాలి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో, దేవుని సింహాసనం పక్కన మనం వేసుకునేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. మన సంఘం ఆషామాషి సంఘం కాదు. ఇటు చూడండి, మిలిటరీలో లేదా యుద్ధం చేస్తున్న వారిలో, యుద్ధంలో 4 వరుసలు ఉంటాయి. ముందు యుద్ధం చేసేవాళ్ళు, వెనకాల ఆయుధాలు ఇచ్చేవాళ్ళు, వెనకాల ఇక అలాగలా సైన్యం ఉంటుంది. యుద్ధం ఎవరు చేస్తారంటే ముందున్న వరుసలో వాళ్ళే చేస్తారు, వెనకున్న వాళ్ళు చేయరు. అవకాశం వస్తే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. హల్లెలూయా. మన మందిరంలో ఉన్నటువంటి మనం ఏ వరుసలో ఉన్నామో తెలుసా? దేవుని రాజ్యంలో ముందు వరుసలో ఉన్నాం. హల్లెలూయా. ముందు వరుసలో ఉన్నాం. దేవుడు ముందు వరుసలో ఉంచాడు నన్ను. అందుకని చాతబడి శక్తులు, చిలంగితనము, బాణామతి, దేపు శక్తులు ఎన్నోసార్లు పడదొద్దామని చూసినాయి, కానీ అసలు వాటికి ఛాన్సే లేకుండా అయిపోయింది. హల్లెలూయా. ఎందుకనంటే భాషలు మాట్లాడిన రోజున చేతబడి శక్తులు, సర్పాలు, సాతాను, దెయ్యాలు, అన్ని దర్శనములు అనేకం కనబడినాయి. అయినప్పటికీ దేవుడు అన్నాడు, విజయ్ కుమార్ నువ్వు భయపడకు, నిన్ను ముందు వరుసలో ఉంచా, పోరాడే వరుసలో ఉంచా, నువ్వు జయిస్తావు, నేను నీలో ఉన్నా, నువ్వేమాత్రం భయపడవద్దు. ప్రభు సంఘం చల్లారిపోతుంది, ప్రభు నేను బలహీనమైపోతాను, ఏంటంటే పర్వాలేదు, నువ్వేమి మాత్రం భయపడకు, నేను నీలో ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, అనేక మంది నేను తీసుకుని వస్తాను, ఒకవేళ మనుషులు రాకపోయినా అనేక మంది దేవదూతలు నేను తీసుకుని వస్తాను, నీ పరిచర్య, నీ ప్రార్థన పరలోకం చేర్చబడింది, నువ్వు జయించవు, జయించిన వాడుగానే నువ్వు ఉండిపో అని దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని జయించిన వానిగానే మనం ఉండుదుము గాక. పాపమును జయించాలి, అపవాదిని జయించాలి, లోకాన్ని జయించాలి. ఎవరు సాయం రారు, ఎవరు కూడా సాయం రారు. హల్లెలూయా. ఎవరు కూడా సాయం రారు. ఎందుకు సాయం రారు అంటే మళ్ళా మన మానవ జీవితంలోకి వెళ్ళిపోవాలి. మానవుడు ఎలా పుడతాడు? శిష్యుడిగా పుడతాడు, తర్వాత బాలుడిగా మారతాడు, తర్వాత యవ్వనుడిగా మారతాడు, తర్వాత కౌమారంలోకి వస్తాడు, వృద్ధాప్యంలోకి వస్తాడు. 5 దశలు. అలాగే రక్షణ తీసుకున్న కొత్తలో, దేవుడికి వచ్చిన కొత్తలో దేవుని కాపుదల ఉంటుంది. అనగా బాలుడు, అప్పుడే పుట్టిన శిష్యువు నువ్వు. అందుకని తల్లిదండ్రులు ఎలాగైతే కాపుదల శిష్యుడికి ఇస్తారో అలాగే నీకు కూడా దేవుడు కాపుదల ఇస్తాడు. బాలుడిగా అయినప్పుడు కూడా కాపుదల ఉంటుంది. యవ్వనుడిగా అయిన తర్వాత చెప్పాలి, బయట ప్రపంచంలో యవ్వనులుగా అయినటువంటి యవ్వనులు చూడండి, కొంతసేపు తల్లిదండ్రుల దగ్గర, కొంతసేపు ఎక్కడ ఉంటారు? లోకంలో ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర లోకంలో అటు ఇటు టచ్లాడతారు. తల్లిదండ్రుల దగ్గర ఉంటే తల్లిదండ్రుల సాయం వస్తుంది, లోకంలో ఉంటే స్నేహితుల సాయం వస్తుంది. వీడు వాళ్ళ మాట వెనక వీళ్ళ మాట వెనకుంటే తల్లిదండ్రుల సహాయం ఉండదు, స్నేహితుల సహాయం ఉండదు. ఆ యవ్వనుడు ఒంటరిగానే ఉండాలి. అలాగే ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా అనేకమైన దశలు ఉన్నాయి. భక్తిలో కూడా దశలు ఉన్నాయి. చిన్న దశ అంటే బాలుడు దశ, శిష్యుడి దశ, యవ్వన దశ. యవ్వన దశలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుల్లో ఉంటాం, ఈ వాక్యాలన్నీ మాకు తెలియదు, ప్రార్థన మాకు తెలియదు, దైవజనుడు మాకు తెలియదు అని చెప్పేసి మన లోక సంబంధంగా వెళ్ళిపోతూ ఉంటాం. యవ్వనులు కూడా చూడండి, నాన్న అటెల్లో తిట్టెల్లో నీకేం తెలుసు, నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ అలా ఏ దశలోకి వచ్చారు చెప్పాలి? ఏ దశలోకి వచ్చారు? యవ్వన దశలోకి వచ్చారు. అందుకని వాక్యం తెలియదా, ప్రార్థన తెలియదని వెళ్ళిపోయారు. యవ్వన దశలో ఉన్నటువంటి వాడే పోరాడాలి. తర్వాత కౌమారం దశలోకి వచ్చినప్పుడు కూడా ఎవరు సాయం చేయడు, వాడే కుటుంబంగా మారాలి. ఆమె చెప్పండి, అంతే కదా? కౌమారంలో ఉన్నటువంటి వాడు వీడే కుటుంబంగా మారాలి. తల్లిదండ్రులు విడిచిపెడతారు, వాడే తల్లి తండ్రిగా మారాలి, పిల్లల్ని కనాలి,
ఒక సంతానోత్పత్తి కలిగి, ఒక సంసారాన్ని కలిగి, ఒక కుటుంబంగా మారాలి. దేవుడు అన్నాడు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది జనమవుతారు, అందుకే నేను విడిచిపెడుతున్నాను. కానీ మనం అనుకుంటాం అప్పుడు బాగానే ఉంది, దేవుళ్ళకి వచ్చిన కొత్తలో బాగానే ఉంది, దేవుళ్ళ మార్గంలో నడుస్తున్నట్టు బాగానే ఉంది, ఇప్పుడే బాగాలేదు అనుకుంటాం. ఎందుకని? ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం మనం. దేవుడు విడిచిపెడతాడు. తల్లిదండ్రులు ఎలా విడిచిపెట్టారో దేవుడు విడిచిపెడతాడు. కష్టాలకు, శ్రమలకు, ఇబ్బందులు గురి చేస్తాడు. నేను ఒక సాధనంగా తయారు చేస్తాడు. హల్లెలూయా. అందుకని నువ్వు ఎలా మారాలి చెప్పాలి? ఎలా మారాలి? కౌమారంలోనికి వచ్చి బాధ్యతలు భుజాన వేసుకోవాలి. ఇంకెవరు చెప్పరు నీకు. సువార్త ప్రకటించాలని, పలానా చోట మందిరం కట్టాలి అని, ఆ మందిరానికి నేను సహాయం చేయాలని ఇక ఎవరు చెప్పరు. నీకు నువ్వే బాధ్యత పురుకొల్పుకోవాలి. హల్లెలూయా. అలాగే వృద్ధాప్యం ఆఖరికి ఇక దేవుని అలాగూ విశ్రమించాలి. వృద్ధాప్యంలో మరలా సహాయం వస్తుంది. అనగా కౌమారంలో ఉన్నటువంటి మనం మరలా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మరలా సహాయం చేసి తీసుకొనును గాక. ఇప్పుడు ప్రస్తుతం యవ్వన దశ, కౌమార దశలో భక్తిలో ఉన్నాం కనుక మీకు అది తెలియక ఆ యొక్క మందిరం విషయంలో ఏదేదో అనుకుని లోక సంబంధంగా వెళ్ళిపోతున్నారు. టీవీలు, సినిమాలు చూస్తున్నారు, లేదా మనుషులతో కలిసిపోతున్నారు, ఫంక్షన్లకు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా డేంజరు. ఒకటి, యవ్వన దశలో ఉన్నప్పుడు, కౌమార దశలో ఉన్నప్పుడు మానవుడు తల్లిదండ్రులతో కలిసి ఉండొచ్చు, లేదా ప్రత్యేకంగా వెళ్ళిపోయి కాపురం పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రులతో సంబంధం ఉండదు. అలాగే దేవుడు కూడా విడిచిపెడతాడు. కొంతకాలం విడిచిపెట్టినప్పుడు మళ్ళీ దేవునితో అంటు కట్టబడి మనం ఉండాలి తప్ప, నా జీవితం నా ఇష్టం అని వెళ్తే మళ్ళీ నువ్వు జై శ్రీరామ్ అని ఎర్ర జెండా కట్టుకుంటావు. హల్లెలూయా. లోక సంబంధంగా వెళ్ళిపోతావు. కాబట్టి అలా